జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్ కు సమీపంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనంలో దారుణం జరుగుతోంది. గోడ దూకి బాలికలు సదన్ నుంచి బయటికొచ్చి కలకలం సృష్టించారు. వసతి గృహం గ్రిల్స్ దాటుకుని గోడ సైతం దూకేశారు. తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలిచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడ దూకి రోడ్డుపైకి రావడంతో విశాఖలో కలకలం రేగింది. విశాఖ నుంచి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ నరేష్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి, ఎందుకని వీళ్ళు గోడ దూకి బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు? వాళ్ళకి నిద్ర మాత్రలు ఇస్తున్నారు, హింసకి గురి చేస్తున్నారు, వాళ్ళని ఒక సైకలాజికల్ పేషెంట్స్ గా తయారు చేస్తున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. బిందు, ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో విశాఖ వ్యాలీ స్కూల్ ఆనుకొని ఉన్న ఈ ప్రత్యేక బాలికల సదనంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే నిన్న సరిగ్గా మధ్యాహ్న సమయంలో సుమారు 2 గంటల సమయం ప్రాంతం దాటిన తర్వాత ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న ప్రత్యేక బాలికల సదన్ చుట్టుపక్కల ప్రాంతం కూడా ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బాలికల సదన్ గ్రిల్స్ ఏదైతే గోడ ఉంటుందో గోడ పైన గ్రిల్స్ ఉన్నప్పటికీ ఆ గ్రిల్స్ దాటుకుని కొంతమంది బాలికలు అది గోడ దూకి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే వెంటనే అక్కడి నుంచి సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రోడ్డుపై ఒక హంగామా వాతావరణం అంతా సృష్టించారు. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి బాలికలు ప్రత్యేక బాలికల సదన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. లోపల బాలికల సదన్లో మాకు మత్తు మందులు ఇస్తున్నారు, స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారంటూ కూడా వారు చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వరుసగా, ఎందుకంటే ఒకవైపు సెంట్రల్ జైల్లో గంజాయి దొరికిన దగ్గర నుంచి కూడా విశాఖపట్నంలో ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా సరే ఒకవైపు గంజాయి, మరోవైపు మత్తు మందులు మాట వినిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలోనే పూర్తిగా కూడా ఇప్పుడు బాలికల సదనంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. వెంటనే ఈ ఘటనకు సంబంధించి హోంమంత్రి ఆరా తీసినప్పటికీ కూడా ఎటువంటి కమిటీని కూడా ఇప్పటివరకు వేయని పరిస్థితి. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ప్రత్యేక బాలికల సదనంలో అందరూ కూడా బాధితులే ఉంటారు. ఆ బాధితుల రక్షణ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే బాలికలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఎటువంటి రిపీట్ అవుతున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక నివేదిక వేయాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి కమిటీని కూడా వేయని పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో కమిటీ వేసి వెంటనే నివేదిక కూడా తీసుకుని వచ్చిందా ప్రభుత్వం ఈ ఘటన బాధితులంతా కూడా అక్కడే ఉంటారు కదా. అంటే సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వార్డెన్ ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి? ఇంటర్నల్ గా ఏం జరుగుతోందని బాలికలు చెప్పారు. బిందు, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి గత సుమారు 2 నెలల క్రితం కూడా బాలికల సదనంలో ఒక వ్యవహారం సంబంధించిన బయట కొన్ని వార్తలు గుప్పమన్నాయి. ఎందుకంటే బాలికల సదనకు సంబంధించి లోపల కొంతమంది సిబ్బందికి, అదేవిధంగా బాలికలకు గొడవైనట్లు కూడా ఆర్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు ఈ ఘటన జరిగిన సమయంలో నిన్న మధ్యాహ్న సమయంలో ఈ గోడ దిక్కు బయటకు వచ్చిన సమయంలో బాలికలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా బయట ఉన్నారు. వారు బాలికలను తమకు అప్పగించాలంటూ కూడా వారు ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలోనే ఒకవైపు బాలికలు కూడా తమ తల్లిదండ్రులకు అప్పగించడానికి మీకేంటి ప్రాబ్లం అంటే కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా సూపరింటెండెంట్ కూడా స్పందించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ హైకోర్టు ఆర్డర్స్ లేకుండా మేము బాలికలను బయటికి ఎలా పంపిస్తామంటున్నారు. కాకపోతే బాలికలకు సంబంధించి పూర్తిగా సెక్యూరిటీ కావచ్చు, పూర్తిగా ఎటువంటి అంశంపై కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోకపోతే మా పిల్లల్ని ఎలా ఇక్కడ ఉంచుతామంటే కూడా బాలికల తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి కనిపించింది. ఓకే నరేష్.